హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రేడర్. ఇప్పుడు టైము 9 గంటల 14 నిమిషాలు. ఇంకొక 40 సెకండ్స్లో మార్కెట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ గ్యాప్ అప్లో ఓపెన్ అవుతుంది. సో మనకి మార్కెట్ ఒక ఆల్మోస్ట్ 150 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ సో ఇది 5 మినిట్స్ క్యాండిల్. సో నేను ఒక ఫిబొనాచి డ్రా చేశాను. ఈ 50% దగ్గర జస్ట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇటు వెళ్ళి మళ్ళీ రివర్స్ అవుద్దా చూద్దాం. సో మార్కెట్ అయితే ఓపెన్ అయింది. ఇక 1 మినిట్ క్యాండిల్లో మనం ఇక్కడైతే 1 మినిట్ క్యాండిల్ని ఆసరాగా తీసుకుందాం. సో ఇప్పుడు మనం మార్కెట్ ఓపెన్ అయింది. బిగ్ రెడ్ క్యాండిల్ అయితే పడుతుంది. సో కరెక్ట్గా 60% లైను ఈడి వరకు ఉంది. బయింగ్ ప్రెజరు వస్తుందా ఈ లెవెల్లో? సో చూద్దాము. సో ఇక్కడ మనకి కొంత బయింగ్ ప్రెజర్ అయితే వస్తుంది అనుకుంటున్నా నేను. సో కాల్ సైడ్కి ప్లాన్ చేద్దాము. కాల్ సైడ్ అయితే కొద్దిగా స్ట్రెంత్ అయితే కనపడుతుంది. కాబట్టి సో మనకైతే బుల్ ప్రెజర్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే లాజిక్ ఏంటంటే ఇక్కడ మిడ్ క్యాప్ పాజిటివ్గా ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ బయింగ్ ప్రెజర్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఫిన్ నిఫ్టీ కూడా ప్రెజర్ స్టార్ట్ అయింది. సో కాబట్టి కొంత కాల్ సైడ్కి ట్రై చేయొచ్చు అనే ఆలోచనలో నేను కాల్ సైడ్కి తీసుకున్నాను. మార్కెట్ డౌన్ సైడ్కి ట్రాప్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడైతే కాల్ సైడ్ 64 RSI ఉంది. అంటే కొద్దిగా బయింగ్ ప్రెజర్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకని నేను కాల్ సైడ్కి తీసుకున్నాను. సో ఈ ఏరియాలో ఇంకా కొద్దిగా మనకి బయింగ్ ప్రెజరే రావాలి. సో 500 పాజిటివ్గా. సో మనకి బయింగ్ ప్రెజర్ అయితే రావాలి, చూద్దాము. 600 ప్లస్ పాజిటివ్గా వస్తుంది. 700, 800, 900, 1000. సో బయింగ్ ప్రెజర్ అయింది 1200, 1300. సో కొద్దిగా బయింగ్ ప్రెజర్ అయితే వస్తుంది. 1400, 1300. సో స్టాప్ లాస్ అయితే పెడదాము, ఎందుకైనా మంచిది. ఇంకా కొద్దిగా పైకి వెళ్తుందేమో కానీ మనమైతే రిస్క్ తీసుకోవద్దు. కాబట్టి బయింగ్ ప్రెజరు కొంత సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది. బయింగ్ ప్రెజర్ అయితే ఉంది. సో ప్రీమియం అయితే పెరుగుతుంది. సో ఇక్కడ కిందికి వస్తున్నా కానీ ప్రీమియం అయితే పెరుగుతుంది. కాబట్టి సో మనము బై సైడ్కి అయితే కొంత బయింగ్ ప్రెజర్ అయితే రావాలి. 900, 1400, 1500, 1600, 1800. సో మనకైతే ప్రెజర్ అయితే వచ్చింది. ప్రాఫిట్ 1500. సో 1400 స్టాప్ లాస్ అయితే పెడదాము, ఎందుకైనా మంచిది. $1200 కొంత బయింగ్ ప్రెజర్ రావాలి. సో ఫ్రెండ్స్, మార్కెట్ కొద్దిగా ట్రాపీగానే ఉంది. సో మార్కెట్ అయితే కొద్దిగా డౌన్ సైడ్ వస్తుందని మళ్ళీ రివర్స్ ట్రేడ్ తీసుకున్నాను. సో కాల్ సైడర్స్ని ట్రాప్ చేసేసి సో మనకి మార్కెట్ కొద్దిగా ట్రాపీగా ఉన్నట్టుగా సిగ్నల్స్ కనబడుతున్నాయి.
కాబట్టి సో మార్కెట్ అయితే కొద్దిగా డౌన్గానే ఉంది. సో 1400 ఇంకా కొద్దిగా పుష్ ఇస్తే 2000 ఓకే 2200 షార్ప్ గుర్తుపడితే రివర్స్లో ట్రాప్ చేస్తుంది. సో ఓల్డ్ డే ట్రాపీగా ఉంది. సో మార్నింగ్ కాల్ సైడ్కి తీసుకున్నాను కానీ డౌన్ సైడ్కి వచ్చింది. సో మళ్ళీ ఫుట్ సైడ్ తీసుకున్నాను, మళ్ళీ కాల్ సైడ్కి వెళ్ళింది. మార్నింగ్ టైం చాలా ట్రాప్ చేసింది వాలటైలిటీ. సో ఇక్కడ ట్రాప్ చేసేసి నన్ను సో లాస్ట్లో క్లోజ్ చేసేసాను ఈ ఏరియాలో. మళ్ళీ ఈ ఏరియాలో ఇక్కడ మళ్ళీ పైకి ఎంటర్ అయ్యాను. చెప్పాలంటే ఈరోజు కొద్దిగా రివెంజ్ ట్రేడ్, ఎందుకంటే ఈ మార్నింగ్ టైం చాలా ట్రాఫీగా ఉంది. సో మార్నింగ్ 2000 ప్రాఫిట్ వచ్చింది. ఆ ప్రాఫిట్ తోటి ఆగితే అయిపోయేది ఇంకా వన్ ట్రేడ్, సింగిల్ ట్రేడ్లో. సో మార్నింగ్ కాల్ సైడ్ తీసుకున్నాను కానీ ఇక్కడ ట్రాపింగ్ జరిగింది. డౌన్ సైడ్కి తీసుకున్నాను కానీ మార్కెట్ పైకి వెళ్ళింది. సో ఈ క్యాండిల్లో నాకు బిగ్ లాస్ వచ్చేసింది. సో దానివల్ల నేను ట్రాప్ అయిపోయాను. సో సమ్హౌ మళ్ళీ కాల్ సైడ్ తీసుకున్నాను. సో అలాగే ఓల్డ్ డే లాస్లోనే ఉన్నాను. సడన్గా ఈ క్యాండిల్ పడ్డది. సో నేను ఈ ఏరియాలో కొంత మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకొని లాసెస్ని రెడ్యూస్ చేసుకుంటూ వచ్చాను. సో బిగ్ క్యాండిల్ ఇక్కడ పడంగానే సో మళ్ళీ కన్ఫామ్డ్గా మార్కెట్ కిందికి వస్తుందని మళ్ళీ ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాను. సో ఇక్కడ నాకు కంప్లీట్గా నాకు ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఓవరాల్గా మల్టిపుల్ ఎంట్రీస్ అయినాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 5000 ప్రాఫిట్లో వచ్చాను. కానీ ఈరోజు ఫుల్ ట్రాపీగా ఉంది. ఇక్కడ ఫుట్ సైడ్ది ట్రాప్ అవ్వకపోవడం వలన మొత్తం ఓవరాల్గా కొంత ఓవర్ ట్రేడింగ్ జరిగింది. సో మళ్ళీ ఓవర్ ట్రేడింగ్ అయితే చేయకూడదు. సో ఈ రోజుకైతే చాలా హెక్టిక్గా ఉంది. సో ఓవర్ ట్రేడింగ్ అస్సలు చేయకూడదు, చాలా ట్రాపీడీ అనిపించింది. సో ఎందుకంటే మార్నింగ్ ఒక డిసిషన్ అయితే లేదు, క్లారిటీ లేదు. డౌన్ సైడ్ వస్తున్నట్టుగా రెడ్ క్యాండిల్స్ పడుతున్నాయి, మళ్ళీ 1 క్యాండిల్ అప్, 1 క్యాండిల్ రెడ్, 1 క్యాండిల్ అప్, 1 క్యాండిల్ రెడ్, 1 క్యాండిల్ అప్. సో ఈ విధంగా ట్రాపీ జరిగింది. సో చాలామంది ఈ ట్రాప్ డేలో ఈ మార్నింగ్ ఈ సెషన్లో ఒక క్లారిటీ రాలేదు. సో ఇక్కడ 10:30 తర్వాత ఇక్కడ క్లారిటీ వచ్చింది. మార్కెట్ అప్ సైడ్ స్టాప్ లాస్ హంటింగ్ జరుగుద్ది అనేది. సో ఆ విధంగా జరిగింది. సో ఓవరాల్గా అయితే నేను ప్రాఫిట్లో క్లోజ్ చేసేసాను. సో ఇంకా ఓవర్ ట్రేడింగ్ అయితే చేయకూడదు. సో ఈరోజైతే ఓవర్ ట్రేడింగ్ జరిగింది. సో చిన్న లాసెస్ తోటి కట్ చేసినా అయిపోయేది, లేకపోతే ఫస్ట్ ప్రాఫిట్ వచ్చింది దాన్ని కూడా ఆపుకున్నా అయిపోయేది. సో ఇంకా ఓవర్ ట్రేడింగ్ అసలు చేయకూడదు. చూద్దాం, ఇలాంటివి ట్రాపీ డేలు మనం వారంలో ఒకసారో నెలలో 1-2 టైమ్స్ ట్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అలాంటి డేస్ వస్తే మనకు చాలా ట్రాపీగా ఉంటాయి. సో లక్కీగా ఈ బిగ్ క్యాండిల్ వల్ల మనము ప్రాఫిట్లో ఎగ్జిట్ అయిపోయాము. సో అది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే చిన్న ప్రాఫిట్ తోటి క్లోజ్ చేస్తున్నాం. సో అనాలిసిస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అంతవరకు సెలవు.